ఫెస్టివల్ ఎప్పటి నుంచో అనుకుంటే సినిమాతో పాటు మన ఇంటర్వ్యూ కూడా పోస్ట్‌పోన్ అవ్వకుంటూ లాస్ట్‌కి సినిమా ఇంకో 4 రోజుల ముందు పెట్టుకున్నాం. సో ఎలా వస్తుంది రెస్పాన్స్ 'రాజు యాదవ్' దగ్గర నుంచి? అదొక డ్రీమ్ ప్రాజెక్ట్‌లా ఎప్పటినుంచో దాని మీద కూర్చొని అటు షూటింగ్స్‌లో ఈ 'జబర్దస్త్' తర్వాత షూటింగ్స్‌కి వెళ్ళి కంప్లీట్‌గా దాని మీదే కూర్చున్నారు ఇన్ని రోజులు. ఎలా అనిపిస్తుంది? అవుట్‌పుట్ ఎలా వచ్చింది? రిజల్ట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ బాగా వచ్చింది. అండ్ ఫస్ట్ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. దాని తర్వాత చిన్న గ్యాప్, బికాజ్ మధ్యలో కోవిడ్ రావడం అవన్నీ, ఇది సెకండ్ వేవ్ అనుకుంటా. సో దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ట్రైలర్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. సో అన్నిటికీ చాలా పాజిటివ్, చాలా బాగుంది. సో సినిమా ఎంత కష్టపడి తీసాం, అందరు కష్టపడి తీస్తారు, బట్ ఇది కూడా అలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసుకున్నాం. అంటే కొంతమంది ఏంటంటే నేను ఏదో మెయిన్ లీడ్గా చేస్తున్నాను అనగానే ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా నేనే అనుకుంటాను. నాకు చెప్పాల్సింది. సో సినిమా చూసిన తర్వాత, సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్గా వీడికి తగ్గట్టు కథ మాత్రమే హీరో ఈ సినిమాలో, వీడికి తగ్గట్టే ఎంచుకున్నాడు, ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏం చేయలేదు అని సినిమా చూసిన తర్వాత మాత్రం వీడు మంచి అటెంప్ట్ చేశాడు, మంచి కథ ఎంచుకున్నాడు, జెన్యున్గా తీశారు అని ఒక మంచి అభిప్రాయం ఉంటుంది సినిమా మీద. సో అది చాలు నాకు. అంటే సినిమా చూసిన తర్వాత ఈ ఒపీనియన్ రావడం ఓకే. సినిమా అసలు స్టార్ట్ చేసే ముందే మంచిగా సినిమాలు వస్తున్నాయి, ప్రతి సినిమాలో ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందులో 2 సినిమాల్లో మీరు ఉంటున్నారు ఖచ్చితంగా, బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంటుంది, అటు జబర్దస్త్ కానీ ఇటు షూటింగ్స్ కానీ. ఈ టైంలో ఎందుకు నేను సినిమా చేయడం అవసరమా, ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, అట్లాంటివి మైండ్లో రాలేదు? నేను అప్పటికే జబర్దస్త్ ఒక 8 months నుంచి ఆపాను. సో ఎందుకంటే నేను సినిమాల కోసం వచ్చాను కాబట్టి సినిమాలు టైం ఇవ్వాలి, లేకపోతే ఏంటంటే టీవీకి ఎక్కువ డేట్లు ఇస్తున్నారు, సో మనకు ఇస్తారు ఎవరు అని చెప్పి చాలామంది ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు అవి కంప్లైంట్లు ఉండేవి. సో నేను ఇప్పుడు ఒక 10 years నేను టీవీకి ఇచ్చాను, టీవీ కూడా నాకు జబర్దస్త్ కూడా చాలా ఇచ్చింది. సో నేను కళ్ళగన్న ఫీల్డ్ సినిమా ఫీల్డ్. సో అది నన్ను ఆర్థికంగా అలాగే పేరు వైజ్ గెటప్స్ నేను ఒక నామకరణం చేసింది. సో దాని తర్వాత నేను కళ్ళగన్నది ఇండస్ట్రీ వెండితెర. సో సినిమాలకి నేను టైం ఇవ్వాలి, దానికి కూడా సమయం కేటాయించాలి, దాంట్లో నేను ఎదగాలి అనుకున్నాను కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది ఇంకా. సో లేకపోతే ఇంకా ఏజ్ కూడా అవుతుంది కదా కొంచెం. సో ఇటు వచ్చి ఇక్కడ నేను సినిమాలు చేస్తున్న క్రమంలో రాజు యాదవ్ కంప్లీట్ చేశాను. సో రాజు యాదవ్ చేస్తూనే క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చా. ఈవెన్ ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా 10 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నా. సో నాకు ఆ భయం ఏమి లేదు. పైగా ఏంటంటే ఇది కేవలం కథతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్. ఎక్కడ కూడా కమర్షియల్ హంగులు కానీ లేకపోతే లేనిపోని పోకడలు కానీ ఈ సినిమాలు ఎక్కడ కుదించలేదు, ఎక్కడ పెట్టలేదు. సో కమర్షియాలిటీకి ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ రియలిస్టిక్ విజువల్స్ అంతా, ఐ వ్యూ విజన్ అంతే. ఫ్రేమ్లు కూడా అలాగే ఉంటాయి, కొంచెం బ్రాడ్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఓన్లీ సాంగ్స్ దగ్గర ఏంటంటే వాడది ఇమాజినేషన్ కాబట్టి కొంచెం వెళ్ళొచ్చు పర్లేదని అక్కడ వరకు చూపించాం, కానీ మిగతాదంతా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా అంతా. సో దాని మీద నాకు ఎటువంటి భయం లేదు. కానీ గెటప్ సీన్ అనగానే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇవంతా. అంటే త్రూ అవుట్ ఒక 2 hours 15 minutes సినిమాలో మొత్తం అంతా ఒకటే ఎక్స్ప్రెషన్లో ఎంతసేపు అని ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి థియేటర్లో కూర్చుంటారు అనుకుంటున్నాను? అంటే ఈ సినిమాలో ఇప్పుడు భలే భలే మగాడు సినిమా ఉంది, దాంట్లో మర్చిపోతూ ఉంటారు ఆయన షార్ట్, అవంతా ఓకే. ఫేషియల్ అంటే డిఫరెంట్ కదా సినిమా అంతా, అది వస్తుంటుంది. కానీ ఈ ఫేస్ కూడా యాక్చువల్గా ఫేస్ అంతా ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి బాధ చూపించాలి, కామెడీ చూపించాలి, అన్నీ చూపించాలి. సో ఈ టీజర్ ట్రయల్ వచ్చిన దగ్గర నుంచే పాజిటివ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దీనివల్లే. అంటే ఏంటి, ఒక దెబ్బ తగలడం వల్ల వాడు ఆపరేషన్ వికటించి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, బట్ అన్ని ఎక్స్ప్రెషన్ చూపించాలి అనేది ఆడియన్స్కి చాలా కొత్తగా అనిపించింది అది. సో అదే కొత్త పాయింట్, అదే కనెక్ట్ అయిన పాయింట్ ఈ సినిమాకి చాలామందికి. క్యారెక్టర్ వైజ్, కథ వైజ్ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో నాకు కూడా అదే, నేను బాగా ఆకర్షితులైంది అక్కడే, ఆ పాయింట్ వల్లే. తర్వాత స్టోరీ విన్నాక ఈ 2 అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అలాగే వచ్చింది. సో ఎంతసేపు నేను ఆకట్టుకోగలను అంటే ఫేస్ ఇదే ఉంటుంది, సన్నివేశాలు మారుతూ ఉంటాయి, సీన్స్ మారుతూ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఆడియన్స్ అనే వాళ్ళు నన్ను చూస్తూనే ఆ సన్నివేశాల్లో అన్వయించుకుంటారు. సో అక్కడ కొంచెం మూడ్ చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. సో దాంట్లో ఎటువంటి భయం లేదనిపిస్తుంది.
ఈవెన్ టీజర్లో ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ కూడా రివీల్ చేసినట్టు అనిపించింది. అసలు ఏంటి, ఒక దెబ్బ తగలడం వల్ల ఒక ఇదైంది, దానివల్ల ప్రాబ్లమ్స్, ఆపరేషన్ చేయించుకోలేక లవ్, లాస్ట్లో సెట్ అయిపోయినట్టు ట్రైలర్ కట్ చేస్తారు. ఎందుకు మొత్తం ఏ టు జెడ్ మొత్తం దింపేశారు ట్రైలర్లో. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఉపోద్ఘాతాలు అంతే. వాడికి జరగబోయే సన్నివేశాలు ఉపోద్ఘాతాలు అంతే. కథ చాలా ఉంది. 2 గంటల 15 నిమిషాలు అంటే మనం చూపించింది అంత జస్ట్ 3 minutes 4 minutes అంతే. సో ఇంకా చాలా ఉంది. సో దీంట్లో అంటే ఈ పాత్ర తాలూకు పెయిన్ కానీ, ఈ పాత్ర తాలూకు మిగతా పాత్రలతో ఎటువంటి కామెడీ చేస్తుంది, లవ్ ఎమోషన్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యామిలీ సెటప్ అంతా ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా రాజు యాదవ్ టైటిల్ సాంగ్ కానీ, దరిద్రం ఆ సాంగ్ కానీ, ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ కానీ, ఫీల్ మై స్మైల్, ఈ 3 కూడా ఆడియన్స్ అందరికి నచ్చుతున్నాయి. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడే రాజు యాదవ్ ఇప్పటికీ అది ఒక క్యాచీ సాంగ్ లాగా, డ్యాన్స్ స్టెప్స్ వేసుకునే సాంగ్ లాగా అట్లా అనిపించింది. కేర్ ఎట్లా తీసుకున్నారు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ? అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ వల్ల చాలా 50% యాక్టింగ్ చేసి 50% మ్యూజిక్ వల్ల చెప్పాల్సి వస్తుంది. 100% నిజంగా. ఆ విషయంలో అంటే రాజు యాదవ్ క్రూ అందరికీ అదృష్టం ఏంటంటే మాకు అద్భుతమైన టెక్నీషియన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. సో ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు యానిమల్కి చేశారు. ఆయన మాకు షూటింగ్ స్టార్టింగ్ మొదలే మొత్తం అన్ని సాంగ్లు ఇచ్చారు. ఆయన ట్యూన్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత అరే ట్యూన్స్ చాలా బాగున్నాయి, మన సినిమాకి మరింత జోష్ పెంచింది, నిజంగానే ఎక్కువ ఒక స్థాయిని పెంచింది సినిమా స్థాయి. చాలా రిచ్ సాంగ్స్ ఇచ్చారు. దానికి తోడు చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు 2 పాటలు రాసి, చంద్రబోస్ గారు అయితే ఒక పాట రాసి ఒక పాట పాడారు ఆయన. అది చాలా అద్భుతంగా వచ్చింది అది. అండ్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ భయ్య, రామ్ మిరేలా భయ్య, రాజు యాదవ్ చూడు అడగగానే నిజంగా ఒప్పుకొని పాడినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అండ్ డిజిటల్ సాంగ్ లా అనిపించింది యశస్వి, తన ఫీల్ మై స్మైల్ బాగా. సో చాలా మంచి ఆల్బమ్ వచ్చింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మంగ్లీ, మా సిస్టర్ మంగ్లీ కూడా పాడారు, మంచి సాకి లాగా పాడారు అనమాట. ఉండాలి, ఒక ఫీమేల్ వాయిస్ ఉండాలి అది అనుకొని అడిగగానే తన కూడా చిన్న లైన్ అని పాడింది నా కోసం. రాహుల్ సిప్లిగంజ్, యశస్వి, మంగ్లీ, చంద్రబోస్ గారు అసలు ఎక్కడ తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే దీనికి ఆల్ క్రెడిట్ గోస్ టు చారి గారు, మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ రావాలంటే మ్యూజిక్తోనే. మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, దానికి అంత పవర్ ఉంది. మనవి రాకముందు లేకపోతే మన సాంగ్స్ వచ్చినా కూడా, అంటే మన ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా, ఒక సాంగ్స్ దానికి ఒక మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒక ఆల్బమ్తోనే బయట రావాలి, ఒక ఫస్ట్ సింగిల్తోని రాజు యాదవ్ చూడు, ఈ సాంగ్స్ చాలా బాగుండాలండి అని చెప్పి దానికి ముందు ఆయన హర్షవర్ధన్ గారితో కూర్చొని, ఆయన ఆయన కూర్చో అసలు ఎక్కువ మనం హర్షవర్ధన్ గారితో ఆయన ఇస్తూనే ఉంటారు, ఇంకేం కావాలి నెక్స్ట్ చాలా బాగా సపోర్ట్ చేసే సినిమా మాత్రం ఆయన. అండ్ చారి గారి కాన్ఫిడెన్స్ చూస్తే ఆయన చెప్తున్న మాటలు, ఈ సినిమా శ్రీను గారు తప్ప ఇంకెవరు చేయలేరు, ఆయన వల్లే అవుతుంది ఆ సినిమా చేయడం అంటే. అంత కాన్ఫిడెన్స్ వెనకాల రీజన్ ఏంటి? ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం, అసలు మీ కొలాబరేషన్ ఎప్పుడు జరిగింది? నేను సంక్రాంతి ఊరెళ్ళాను, అప్పుడు ఒకసారి ఫోన్ చేశారు ఎవరో, హలో నేను కృష్ణమాచారి అండి, డైరెక్టర్ని, ఇలాగా కథ చెప్పాలండి. కథ అండి చెప్పండి, ఎన్ని రోజులు క్యారెక్టర్ అని అడిగాను. ఇప్పుడు సంక్రాంతి 2022 కథ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉంటుందని అడిగాను. క్యారెక్టర్ కదండి, మెయిన్ లీడ్ అని. నేను చేయనండి, సారీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఆలోచన కూడా లేదన్నాను. లేదు ఒకసారి వినండి చెప్పండి అండి. నీకు ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి కథ చెప్తానండి, స్టూడియోకి 2-3 వచ్చారని అడుపులా. నీ ఎవరిని నాకు వద్దండి, సారీ నేను సెట్ అవ్వను, సారీ అని చెప్పి. ఈయన నాకు ఒకసారి సినాప్సిస్ పంపిస్తానండి, ఒకసారి చూడండి సరదాగా అని సినాప్సిస్ చూశాను. చూసిన తర్వాత దాంట్లో క్యారెక్టర్, తర్వాత కథ, ఆ క్లైమాక్స్ వరకు మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అన్నీ పంపించారు. సినాప్సిస్ పంపించారు. సినాప్సిస్ చూసిన వెంటనే భలే ఉంది, క్యారెక్టరేషన్ చెయ్యాలి. నాకెందుకంటే ఇప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా ఏదైనా విలక్షణంగా ఉందంటే నేను చాలా ఇదైపోతాను, చేయలేదని. నాకు ఇది సినిమా అంతా విలక్షణంగా ఉంది ఆ క్యారెక్టర్. సో 100% వదులుకోకూడదు, ఇది నిజంగా అదృష్టంగా భావించాలి అని అనుకొని ఓకే చేశాను. పైగా ఏంటంటే దీంట్లో ఎక్కడ వీడు హీరోయిజం చూపించేవి, యాక్షన్ సీక్వెన్స్లు అవి వస్తే పోతాయి, అట్లాంటివి ఏమీ లేవు. ఆర్గానిక్గా ఉంటుంది కథ. పైగా ఇది రియల్గా జరిగిన కథ, రియల్గా జరిగిన సన్నివేశాలు చాలా ఉన్నాయి దీంట్లో. సో అందువల్ల నేను ఒప్పుకున్నాను. అండ్ దీంట్లో కృష్ణమాచారి గారు అయితే కొన్ని రియలిస్టిక్గా ఉండాలని చెప్పేసి
ఎవరైతే ఇల్లు ఉంటాయో ఆ ఇంట్లోనే షూటింగ్ చేయడం, ఆ బస్తీలోనే షూట్ చేయడం, క్లోత్స్ కూడా వాళ్ళవే ఎక్కడ అంటే 4 నెలలు 3 నెలలు వాడేసి ఉంటాయి కదండి, అట్లాంటివి. అలాంటివి వాడితే ఏంటంటే తెలుస్తుంది, ఐరన్ ఉండకూడదు. మనకి లొకేషన్లో వెళ్ళంగానే ఐరన్ చేసి నీట్గా క్లాత్ ఇస్తారు. అది ఆల్రెడీ వాడుతున్న పాత్ర రోజు వేసుకునేది, అది రోజు ఐరన్ చేసుకుని ఎందుకుంటుంది, ఆ పొద్దున్న లెగ్గని ఎందుకుంటుంది ఐరన్. అలా అని మొత్తం మాస్ ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక బస్తీ కుర్రాడు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓకే వీడిని పెట్టుకుంటే మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి, వీడిని పెట్టుకుంటే ఎంత ఓపెనింగ్స్ వస్తాయి, ఈ సినిమా వీళ్ళ మీద తీస్తే మనకి ఏంటి ప్లస్, ఇవే ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీరు ప్రొడ్యూసర్ కోసం చూసినప్పుడు? అంటే ఈ సినిమా ఫస్ట్ వాళ్ళు కథ నమ్మారు, ఎవరైనా నేను లాస్ట్ చాయిస్ సినిమాకి బేసిక్గా చెప్పాలంటే. మిగతా వాళ్ళందరూ ఓకే అయిపోయారు, లాస్ట్లో వాళ్ళు ఎవరికో కథ చెప్పారు. సో అక్కడ సారీ అని చెప్పారు, నేను లాస్ట్ ఆప్షన్ అయ్యాను. వచ్చి ఇలా చెప్పారు, అప్పుడు నేను ఒప్పుకున్నాను. అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ కథకి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, అది తనకున్న ఇమేజ్ ఏంటి అని ఆలోచించలేదు వాళ్ళు. సో దీంట్లో ప్రశాంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైన్, ఈ రాజు యాదవ్ అనే ట్రైన్ కదిపింది ఫస్ట్ ఇంజన్గా ఆయనే, కృష్ణమాచారి గారు నమ్మడం కథల్లో. తర్వాత సెకండ్ వేవ్ వల్ల అందరికీ చాలామందికి వృత్తిపరంగా ఆర్థికంగా చాలా అందరూ వెనకబడ్డారు, ఒడిదుడుకులు వచ్చాయి. ఆ క్రమంలో కొంచెం మనకు షాక్. అప్పుడు మళ్ళీ వంశీ వయ్యాన మిలగర వంశీ తను ఒక లీడ్ ఇప్పించాడు. రాజేష్ కల్లేపల్లి గారు యూఎస్లో ఉంటారు, ఆయన చారీ గారు మాట్లాడితే చేద్దాం మనం అని చెప్పేశారు. ఆయన కూడా కథ నచ్చింది. సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి గారు, ఇద్దరు నమ్మింది ఏంటంటే చారీ గారి ఇది కథ, ఇప్పుడు అప్పటి వరకు వస్తున్న సాంగ్స్ అవన్నీ నమ్మి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈపాటికే ఈ ప్రీ బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది. ఎలా జరిగింది ఈ బిజినెస్ నిజంగా అంటే ఇన్వాల్వ్ అవుతారు కదా, తెలుస్తాయి కదా ఎట్లా వచ్చింది ఏంటి అని. నిజంగా అట్లీస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ మనకి ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, థియేటర్ ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటారు. దానిలో బేసిక్గా నాకు చెప్తున్నా, నాకు చెప్పకండి, నాకు ఎందుకంటే సినిమాను ప్రమోట్ చేయాలి ఫస్ట్, అంతే. ఆ డేట్ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి, అక్కడ వరకు నా బాధ్యత అంతే. ఎలా ఉంది వేవ్ మొత్తం, ఈ సినిమా వేవ్ అంతా మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో? వేవ్ అంటే నేనే చెప్పుకోగలను, మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే ఈవెన్ ఈ సినిమా రిలీజ్ టైంకే మీరు ఆంధ్రాలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా సినిమా గురించి ఏమన్నా మాట్లాడు అడిగేవారు, అన్న రాజు అది ఇప్పుడు వస్తుంది డేట్ మధ్యలో మారింది, వెళ్ళిందా లేదా వెళ్ళిందనే నమ్ముతున్నా. అంటే మనం వెళ్ళిందని కాన్ఫిడెంట్గా చెప్పి మనం బాగా చేస్తున్నాం, అది చాలు. బట్ అక్కడక్కడ అడుగుతున్నారు కాబట్టి వెళ్తుంది. కానీ మేజర్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకున్న కాంటాక్ట్స్లో అందరూ హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమాకి. బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, తేజ సజ్జా గారు, మిగతా వాళ్ళందరూ, కొరటాల శివ గారు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటి మీకు?